మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టవేళకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఏదైతే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మొదటి విడత డబ్బులకు సంబంధించినటువంటి 7,000 రూపాయలని పంపిణీ చేసేందుకు ముహూర్తాన్ని డేట్ని ఫిక్స్ చేసిన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎట్టకేలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 20,000 రూపాయల నిధులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది 3 విడతల్లో. ఇక మనకి ఏదైతే మొదటి విడత కింద విడుదల చేయాల్సినటువంటి 7,000 రూపాయలు అంటే ఇటు మన అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చేసి 5,000 రూపాయలు, అటు మన పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల నిధులను పంపిణీసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక వీటితో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 రూపాయలని 3 విడతల్లోనైతే జమ చేయనుంది. ఇక వీరికి కూడా మొదటి విడత 7,000 రూపాయలని ఎలా జమ చేస్తారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనమైతే ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ఈసారి వచ్చేసి ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు 44 నుంచి దాదాపు 50 లక్షల మంది రైతులకు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులకి ఏదైతే పోయిన ఏడాదిలో మనకి కొంతమందికి ఈ డబ్బులు అయితే జమ కాలేదంట. 3 విడతల డబ్బులు కానీ పోయినసారి 3వ విడత డబ్బులు కానీ ఎవరికైతే డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాలేదో సో అటువంటి రైతులు ఏం చేయాలి, ముఖ్యంగా ఈసారి జమ చేసేటువంటి మొదటి విడత డబ్బులు మీకు అనేది అర్హత సాధించినప్పటికీ మీకు జమ చేసిన వెంటనే మీ ఖాతాలలో డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోని అయితే తెలియజేస్తాను. దానికంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో లైక్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లను అయితే పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి తీపి కబురు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఈ ఏడాదిలో జమ చేయాల్సినటువంటి 20,000 రూపాయలకు సంబంధించినటువంటి మొదటి విడత కింద 7,000 రూపాయల నిధులను అయితే పంపిణీ చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో నిధులను అయితే కేటాయించడానికి ఏదైతే మనకేదైతే రైతు శాఖ ఏదైతే ఉందో మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలకమైన అప్డేట్స్ని అయితే వెలువడించడం అయితే జరిగింది. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 50 లక్షల మంది రైతులకు వచ్చేసి కౌలు రైతులతో సహా మనకైతే ఏదైతే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ మే నెల చివరి ఆఖరిలోపు డేట్ అనేది ఫిక్స్ చేసి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి రైతులకైతే ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు, పిఎం కిసాన్ మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు వివరాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఏదైతే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యేటువంటి డబ్బులు మీ ఖాతాలలో నేరుగా జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా వచ్చేసి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ పిఎం కిసాన్ డబ్బులు కానీ మొదటి విడత కింద 7,000 రూపాయలు ఒకేసారి మీ ఖాతాలలో ఇక్కడ జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటి నుంచి డబ్బులు పంపిణీ ఏమున్నారు అన్న దానిపై మళ్ళీ వీడియోలను అయితే తెలియజేస్తాను. సో అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి.